ఫిబ్రవరి 11, 2024 హైదరాబాదులోని మగ్దుమ్ భవన్లో ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. విషయం ఏమిటి అనగా, గత కొంతకాలంగా రైతు చట్టాలకు వ్యతిరేకంగా దేశంలో జరుగుతున్న నిరసనలకు మద్దతుగా మన రాష్ట్రంలో కూడా వివిధ పార్టీలకు చెందిన రైతు సంఘాలు, కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా జెండా కింద నిరసనలు తెలుపుతున్నారు గత కొంతకాలంగా. అందులో భాగంగానే కేంద్రం ఇచ్చిన పిలుపు మేరకు రేపు 14న ఇందిరా పార్కులోని ధర్నా చౌక్లో మహాపంచాయతీ ప్రోగ్రాం ఉంటుంది. దీనికోసం ప్రజలు అందరూ కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కన్వీనర్సు మొత్తము తమ అభిప్రాయాలను పంచుకొని ప్రజలకు పిలుపునియటం జరిగింది. ఆ పిలుపును కొన్ని చూద్దాం. మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి డోర్ కెమెరా అండి. దేశంలో ఎవరికి లేవు డోర్ కెమెరాలు. ఎక్కడైనా కూలీలు కానీ ఎక్కడ పనిచేసే డోర్ కెమెరాల ద్వారా కూలీల పనిని పర్యవేక్షిస్తారండి ఇవాళ. అంటే ఇట్లా రకరకాల ఎత్తులతోటి వాళ్ళ ఉపాధి హామీ చట్టాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తుంది. కాబట్టి ఈ ఉద్యమంలో కూలీలు కూడా, గ్రామీణ ఉపాధి హామీ వ్యవసాయ కార్మిక కూలీలు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. పాశవికమైన చర్యలను ఖండించమని రైతాంగం, కార్మికులు లేవనెత్తిన న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చడానికి కేంద్ర పాలకులపై ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఒత్తిడి తీసుకురావడానికి సిద్ధం కమ్మని కోరటానికి మార్చి 14వ తారీఖున ఎక్కడికక్కడ ధర్నాలు పెద్ద ఎత్తున నిర్వహించి రైతాంగంలో గూడు కట్టుకొని ఉన్న ఆగ్రహాన్ని, నిరసనను వ్యక్తం చేయటానికి కార్యక్రమం నిర్వహించబోతున్నాము. హైదరాబాదులో ఇందిరా పార్కులో ఈ జరుగుతుంది. ఈ ధర్నాలో ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి అని ఇప్పుడు సాగర్ గారు మాట్లాడతారు. రామ్లీలా మైదానంలో మహాపంచాయత్ జరుగుతూ ఉంది. ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల నుంచి రైతాంగం, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున అక్కడ పాల్గొంటున్నాయి. అఖిల భారత కమిటీ ఇచ్చిన పిలుపునే ఆయా రాష్ట్రాల్లో అక్కడికక్కడ కార్యక్రమాలు నిర్వహించమని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో ధర్నా చౌక్ ఇందిరా పార్క్ దగ్గర, అదే రకంగా అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామీణ స్థాయి వరకు బీజేపీ యొక్క రైతాంగ వ్యతిరేక విధానాన్ని ఎండగట్టే దానికోసం ప్రయత్నం చేయాలని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకున్నది. దీంట్లో అన్ని ప్రజా సంఘాలు, ఇప్పటికే రైతు సంఘాలతో పాటు వ్యవసాయ కార్మిక సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి యువజన సామాజిక సంఘాలు, బిర్యానీ సంఘాలు, మైనార్టీ సంఘాలు అన్నీ కూడా భాగస్వాములు అవుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి నిరసనల్లో పార్టీలకు అతీతంగా అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుతున్నాం. విద్యావంతులు, మేధావులు కూడా ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం. వాస్తవంగా ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ కానీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ కానీ నిజంగానే కేంద్రం యొక్క విధానాలను వ్యతిరేకించేటట్లయితే రైతాంగం యొక్క ఈ పోరాటానికి మద్దతుగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. వారు నిర్ణయించుకోవాలి. యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం మీద నికరంగా నిలబడి పోరాడతారా, రైతాంగానికి అండగా నిలబడతారా లేదనేటువంటిది వారు నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగం పట్ల కాకుండా పూర్తిగా కార్పొరేట్లకు, వ్యవసాయ రంగాన్ని, ప్రజల యొక్క జీవితాన్ని తాకట్టు పెట్టే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా 10,000 నుంచి 13,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. వాటి నివారణ కోసం అడుగుతున్నటువంటిది కనీస మద్దతు ధరల చట్టం గ్యారంటీ చేయమని అడుగుతున్నాం. దానికి గ్యారంటీ ఇవ్వట్లేదు ప్రభుత్వం.
దాంతోపాటు రుణమాఫీ చేయమని అడుగుతున్నాం. ఈరోజు కార్పొరేట్ సంస్థలకు వేళ్ల మీద లెక్క పెట్టగలిగినటువంటి వాళ్లకు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తుంది. రైతాంగానికి ఉన్నటువంటి ఆత్మహత్యల నివారణకు మద్దతు ధరల చట్టము, రుణమాఫీ రెండు ప్రధానమైనవి. వీటి మీద మాత్రం దృష్టి పెట్టట్లేదు. పైగా ఉన్నటువంటి కనీసమైనటువంటి సబ్సిడీని కూడా ఈరోజు రద్దు చేస్తున్నారు. మొన్న బడ్జెట్లో చూస్తే ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీని సగానికి సగం తగ్గించేసింది. ఎంతో కొంత ఉపాధిని చూపిస్తున్నటువంటిది గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సగానికి సగం నిధులు కోతపెట్టారు. ఒకవైపు ఉపాధిని దెబ్బతీస్తున్నారు, మరోవైపు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. అదే రకంగా మేము అడుగుతున్నటువంటిది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఆ బీమా కంపెనీలకు ఉపయోగపడుతుంది, రైతాంగానికి ఉపయోగపడే విధంగా దాన్ని మార్చమని అడుగుతుంది. దాన్ని మార్చేటువంటి ప్రయత్నం కూడా కేంద్ర ప్రభుత్వం చేయడం. అందుకనే ఈరోజు కంప్లీట్గా కార్పొరేట్ల పరం చేసేటువంటి ప్రయత్నం ఏదైతుందో దాన్ని రైతాంగంలో ప్రజానీకంలో ఎండగట్టే దానికోసం ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయం తీసుకున్నది. దీంట్లో తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి దాంట్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని చెప్పి కోరుతున్నాం. ముందుగా చెప్పినట్టుగా రేపు 14వ తారీఖు నాడు మహాపంచాయతీ కార్యక్రమాన్ని జాతీయ కమిటీ పిలుపులో భాగంగా హైదరాబాద్లో ధర్నా చేయబోతున్నాం. దానికంటే ముందు అందరు కలిసి రావాలని చెప్పి పిలుపునే ఇస్తున్నాం. ముఖ్యంగా ఫిబ్రవరి 11వ తారీఖు నాడు రైతాంగం మళ్ళీ రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చిందనేది మనం చూస్తున్నాం. గత 13 నెలలుగా జరిగిన ఉద్యమ కాలంలో 750 మంది రైతులు అమరులైన తర్వాత మోడీ ప్రభుత్వం దిగొచ్చి రాతపూర్వకంగా రాసి ఇచ్చి రైతు సంఘాలు కోరుకున్నటువంటి విషయాలను అమలు చేస్తానని చెప్పి గత 2 సంవత్సరాలుగా అమలు చేయకుండా ఉండటం మూలంగానే మళ్ళీ రైతాంగం రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ రైతాంగం రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తుంటే ప్రభుత్వం బుల్లెట్తో ఒక యువ రైతును ఒక రకంగా చంపి చరిత్ర మనం చూస్తున్నాం. ఇన్ని జరిగినప్పటికీ చర్చల పేరుతోటి కాలయాపన చేస్తూ ఈ సాధ్యం కావని చెప్పి వాళ్ళే చెప్తూ మళ్ళీ రైతు సంఘాలే చర్చలకు రావట్లేదని ప్రచారం కూడా చేస్తున్నటువంటి ఉంది. దీనంతటి కారణము గతంలో జరిగిన ఉద్యమ ఫలితాలను అమలు చేయాలని కోరుతున్నాం. మనం వేరే కోరికలు కోరడం లేదు. రైతులు పండించిన పంటకు ఒక రేటును ఫిక్స్ చేయమని చెప్పి మనం ఎంఎస్పీ కోరుతున్నాం. గతం నుంచి కూడా ఈ ఉద్యమం జరుగుతున్నది. రేపు జరగబోయేటువంటి 14వ తారీఖు జరిగే ధర్నాకు పెద్ద ఎత్తున అన్ని ప్రజా సంఘాలు భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం. బి రాము, ప్రజాసేన రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రధానంగా గుర్తించి ఉపాధి చూపించగలిగేది, దేశాభివృద్ధికి సహకరించేది వ్యవసాయం కాబట్టి వ్యవసాయదారులందరి ఆదాయాన్ని రెట్టింపు చేస్తారని చెప్పి వాగ్దానం చేసినటువంటి పరిస్థితి ఉండింది. ఆ దాన్ని అమలు కోసం అంటే రెట్టింపు చేయడం అంటే దేశంలో ఉండే కార్పొరేట్ల ఆస్తులు పెంచడం, వాళ్ళకు భూములన్నింటినీ కూడా దారాదత్తం చేయడం, ఇటువంటి పద్ధతుల్లో అంటే కార్పొరేట్ల ఆస్తులు పెంచి తలసరి ఆదాయంగా లెక్కించి ఈ రకంగా ఆస్తులు ఆ దాన్ని పంచి దేశంలో ఉండే ప్రజలందరి ఆదాయం పెరిగిందని చూపించడానికి పూనుకోవడం అనే ఒక చర్య ఏదైతే ఉందో అది ప్రజలందరికీ సంబంధించిన విషయం కాదు. ఏ కుటుంబం ఏ రైతు కూడా బాగుపడే విషయం కాదు. దీనికి వ్యతిరేకంగానే వాళ్ళు ఒక రకంగా దేశ ప్రజలందరిపైన 3 చట్టాలని విద్యుత్ సౌలభ్యాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాటికి వ్యతిరేకంగా సుదీర్ఘంగా పోరాటం నడిచింది. రైతులు అమరులైన ఆ దాన్ని అన్నింటినీ కూడా మాపెట్లాగా వాటన్నింటినీ కూడా కాదనట్లాగా రైతుల ముందు క్షమాపణ చెప్పి నేను దేశ ప్రజలందరి ముందు తల వంచుతున్నా అని చెప్పి వాటన్నింటినీ ఉపసంహరించుకుంటామని చెప్పి వాగ్దానం చేసేది. కానీ తీరా చూస్తే వాటికి సంబంధించి రైతుల్ని చంపినటువంటి విషయంలో రైతుల కుటుంబాలకు మీరు సహకరించండి, వాళ్ళకి అందరికీ నష్టపరిహారం చెల్లించండి అనే విషయం ఏదైతే ఉందో దాన్ని పట్టించుకోవాలి. రైతుల్ని తన కేంద్ర మంత్రి తన కొడుకు వాళ్ళందరూ చేసినటువంటి దుర్మార్గ చర్య ఆ కారు నడిపి చంపినటువంటి విషయంలో కూడా ఒక చర్య తీసుకొని వాళ్ళపైన యాక్షన్ ఏదైతే తీసుకోవాల్సిందో అది కూడా తీసుకోలేదు. వాటని ఇంత సుదీర్ఘంగా ఇవన్నీ తిరుగుతూ ఉన్నప్పుడు ఈ మధ్యలో జరుగుతున్నటువంటి పోరాటాల సందర్భంలో కూడా వీటినే గుర్తు చేస్తూ
మీరు ఎందుకు ఈ రకంగా చేయడం లేదు అనే దాన్ని ప్రశ్నిస్తూ ఈరోజు మళ్ళీ ఢిల్లీ సరిహద్దులోకి రైతాంగం అంతా కూడా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే విషయాన్ని జాతీయ రైతు సంఘాలన్నింటినీ కూడా ముందు పెట్టి పోరాటం చేస్తూనే ఉన్నాయి. వీటిని చర్చలు పెట్టిన నిజంగా వాస్తవానికి అయితే కాలయాపన చేసుకుంటూ ముందుకు పోతున్నారు. అదే రకంగా దేశ ప్రజలకు అందరూ కూడా ఇప్పుడు ఎన్నికలకు పోతున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఒకసారి రకరకాల వాగ్దానాలు తర్వాత చేయడానికి కూడుకున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది సరైనది కాదు. దేశ రైతులు తమ జీవితాలు బాగుపడడం కాదు, దేశంలో రాజకీయంగా ఇట్లాంటి పరిస్థితి ఉంటే, నరేంద్ర మోడీ లాంటి వాళ్ళ అధికారంలో ఉంటే జీవితాలు బాగుపడవు అనే దాన్ని గ్రహించి పోరాటంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా వస్తున్నటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు ఈ 14వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా జరిగే ఆందోళన ఏదైతే ఉందో ఆ దాన్ని అంటే రాష్ట్ర కేంద్రాల్లో జిల్లా కేంద్రంలో అఖిల భారత రైతు సంఘం ఏఐకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడీ హామీలు ఇచ్చి కూడా అంటే రైతాంగం పెట్టినటువంటి డిమాండ్లను రాతపూర్వకంగా హామీ ఇచ్చినప్పటికీ 2 సంవత్సరాలకు పైగా అవుతుంది. వాటిని ఇంతవరకు అమలు చేసిన పాపన పోలేదు. అవి కూడా గుట్టదాఖలైపోయాయి. తిరిగి రైతాంగం రాసి ఇచ్చినటువంటి దాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతూ ఢిల్లీ వస్తుంటే వాళ్ళ మీద రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించాడు, వాటర్ కెనాన్లు, రోడ్లు దిగ్బంధాలు, రోడ్ల మీద మేకులు పెట్టిండు, రబ్బర్ బుల్లెట్లతోటి మొత్తం దాడి చేసినటువంటి స్థితి కొనసాగింది. ఇంకా కొత్త విషయం ఏంటంటే యుద్ధంలో ప్రయోగించే భీకర శబ్దాలు వెదజల్లేటువంటి సోనికి యంత్రాలను కూడా రైతుల మీద ప్రయోగించినటువంటి దుర్మార్గమైనటువంటి స్థితి ఉన్నది. డ్రోన్లతోటి బాష్పవాయు గోళాలను ప్రయోగించాడు. తీరా రైతులను మేము చర్చలకు పిలుస్తున్నామని చెప్పి చర్చలకు పిలిచి 4 సార్లు చర్చలు జరిపినప్పటికీ దాంట్లో ప్రధానమైనటువంటి పంటలు దాంట్లో ఊసే లేకుండా అప్రధానమైనటువంటి పంటలు అపరాలు, నూనె గింజలు వీటికే మేము మద్దతు ధర ఇస్తామని చెప్పి ఒప్పుకుంటున్నారు. గోధుమలు కానీ ప్యాడీ కానీ ఇంకా కమర్షియల్గా పండించేటువంటి పంటలకు మేము ఇవ్వలేము, ఎంఎస్పి ఇవ్వలేము అని చెప్పి ఖరాటువంటి స్థితి ఇలా ఉన్నది. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి మనం చూస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలి, రైతుల యొక్క న్యాయమైనటువంటి కోరికలను అమలు చేయాలని చెప్పి ఎస్కేఎం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మార్చి 14న ఢిల్లీ నగరంలో జరిగేటువంటి రాజధానిలో జరిగినటువంటి మహాపంచాయతీ, ఆ మహాపంచాయతీకి మద్దతుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో మేము పంచాయతీలు జరుపుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కూడా కార్యక్రమం చేస్తున్నాం. ఆ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు రావాలి, రైతు పక్షపాతులు రావాలి, రైతులు శ్రేయోభిలాసులు అందరూ కూడా దీంట్లో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది ప్రజల సమస్య, ఒక రైతులదే కాదు ప్రజలందరి సమస్య. కాబట్టి ఇలా రైతు దివాలా తీస్తే మొత్తం ప్రజానికం మొత్తం దివాలా తీసినట్టే అవుతుంది. కాబట్టి రైతును రక్షించుకోవాలి, వ్యవసాయ రంగాన్ని రక్షించుకోవాలని చెప్పి మేము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దాంట్లో దీనికి ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి మేము కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి కేటాయించేటటువంటి నిధుల్ని సగానికి సగం తగ్గించారు. అట్లాగే వేతనాలు కూడా పెద్ద ఎత్తున కోత విధించేటటువంటి ప్రయత్నం చేశారు. దీని వెంటనే వెనక్కి తీసుకోవాలని అనేక రూపాల్లో ఆందోళన చేసినా కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అట్లాగే దేశవ్యాప్తంగా 85 కోట్ల తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారని ప్రభుత్వం చెబుతుంది. 5 కేజీలు ఉచితంగా బియ్యం అందిస్తామని చెబుతుంది. కానీ రైతులు పండించినటువంటి పంటని సేకరించడానికి ఢిల్లీలో ఉన్న మోడీ ప్రభుత్వం సిద్ధపడట్లేదు. దేశంలో ఉన్నటువంటి ఎఫ్సిఐ గోడౌన్ల నిర్వహణ బాధ్యతను కూడా తీసుకోవడానికి సిద్ధపడట్లేదు. ఎఫ్సిఐ గోడౌన్లు నిర్వహణ చేయకుండా రైతులు పండించిన పంటని ప్రభుత్వం సేకరించకుండా ఏ విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థని ఈ దేశంలో నడిపిద్ది అనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ప్రజా పంపిణీ వ్యవస్థను మొత్తం నీరుగార్చేటటువంటి ప్రయత్నం చేశారు. గతంలో 14 రకాల వస్తువులు దేశవ్యాప్తంగా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కేవలం బియ్యం ఇచ్చి చేతులు దులుపుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజల యొక్క మనగడని అట్లాగే వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలని దెబ్బకొట్టేటటువంటి చర్య తప్ప మరొకటి కాదు. తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది.
అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులందరూ ఈ ధర్నాలో పాల్గొనాలని పిలుపునిస్తాం.